నమస్తే ఫ్రెండ్స్, నేను మీ కళ. వెల్కమ్ బ్యాక్ టు కళా తాడి కిచెన్. ఈరోజు నేను మీకు ఎంతో మృదువైన క్రిస్పీగా ఉండే నువ్వుల లడ్డు మరియు నువ్వుల పట్టీని చాలా ఈజీగా కుదిరేలా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఎన్ని రోజులైనా గట్టిపడకుండా సాఫ్ట్గా క్రిస్పీగా ఉండేలాగా మంచి టిప్స్ తోటి డీటెయిల్డ్గా నేను చెప్తాను. పాకం ఎలా పెట్టుకోవాలో కూడా చాలా క్లియర్గా చూపిస్తాను. ముందుగా మనము నువ్వుల్ని 2 పావులు తీసుకుందాము. మనం ఏ కొలతతో అయితే నువ్వులు కొలుస్తామో అదే దాంతో బెల్లం కూడా కొలుచుకోవాలన్నమాట. ఇప్పుడు 2 గ్లాసులు నువ్వులు తీసుకున్నాం కాబట్టి 1 గ్లాసు బెల్లం పడుతుంది. బెల్లం ఇలా తురిమేసుకొని కొలత తీసుకోండి. నువ్వుల్ని ఇప్పుడు మనము క్లీన్ చేసేసుకుని శుభ్రంగా ఒక బాండిల్లో వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇవి స్టవ్ని మరీ హైలో పెట్టుకోకూడదు, సిమ్లో పెట్టుకోకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. సంక్రాంతి పండుగకి స్పెషల్గా చేసుకునే నువ్వుల లడ్డూలో కాల్షియం చాలా రిచ్గా ఉంటుందండి. ఈ లడ్డూల్ని మనం రోజుకి 1 లేదా 2 లడ్డూలు తిన్నా కూడా ఎముకలు చాలా బలపడతాయి అన్నమాట. పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ కూడా చాలా మంచిది. మరి ఇలాంటి లడ్డూల్ని మంచి మంచి టిప్స్ తోటి ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా, అలాగే క్రిస్పీగా సాఫ్ట్గా ఉండేలాగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. మంచి టిప్స్ తోటి చెప్తాను, చివరి వరకు ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా నువ్వుల్ని దోరగా వేయించండి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ వేయించుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లో పెడితే కనుక మాడిపోతాయి, అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి. ఇలా సరిపోతాయి. ఇప్పుడు మనము బెల్లాన్ని కరిగించుకుందాం. ముందుగా కొలుచుకున్నాం కదా, 1/2 కేజీకి 1/4 కేజీ బెల్లం పడుతుందన్నమాట. దానిలోకి ఇప్పుడు మనము బెల్లం మునిగే వరకు వాటర్ పోస్తే సరిపోతుంది. ఈ బెల్లాన్ని కూడా మొత్తాన్ని కరిగించేసుకోవాలి. కరిగించుకున్న తర్వాత దీనిలో ఏదైనా డస్ట్ ఉంటుందేమో అని చెప్పేసి మనం వడపోసుకోవాలన్నమాట. స్టవ్ ఎప్పుడూ కూడా హై ఫ్లేమ్లో పెట్టుకోకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టే బెల్లాన్ని కూడా కరిగించుకోండి. బెల్లం ఇలా కరిగిపోయిన తర్వాత ఒక స్టెయినర్ తోటి మనము వడపోసుకుందాము. డస్ట్ అనేది లేకుండా మనకి క్లీన్గా ఉంటుంది అప్పుడు పాకం అనేది. జాగ్రత్తగా ఇలాగా వడపోసేసుకోండి. ఇలా వడపోసుకోవడం వలన మనకి నలకలు అవి రాకుండా ఉంటుంది కాబట్టి వడపోసేసుకుందాం. ఈ నువ్వుల లడ్డూల్ని పిల్లలకి చాక్లెట్స్ బదులు స్నాక్స్ లాగా లంచ్ బాక్స్లోకి వాటిలోకి కూడా పెట్టేవండి. స్కూల్స్కి చక్కగా వాళ్ళకి ఎముకలు బోన్స్ గట్టిపడతాయి అన్నమాట. ఇప్పుడు ఇలా స్టైనర్తో వడపోసేసుకున్నాం కదా, మళ్ళీ పాకానికి ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ మీద బాండ్లు పెట్టేసుకుని ఇదంతా ఇందులోకి వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పొంగు రానివ్వండి. ఇలా కలుపుతూ చూసుకుంటూ ఉండాలి. ఈ లోపల మీరు ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని రెడీగా పెట్టించుకోండి. మధ్య మధ్యలో మనం ఈ పాకం ప్లేట్లో వేసి చూసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇలా పొంగు వస్తుంది కదా, కదుపుతూ మనం దగ్గరే ఉండి చూసుకోవాలి. పాకం త్వరగా వచ్చేస్తుందండి. మనకి ఇలా చూసే టైంలోనే ఒక్కోసారి పాకం రెడీ అయిపోతుంటుంది అన్నమాట. ఇప్పుడు ప్లేట్లో వేసి చూసుకున్నాం కదా, ఇది దగ్గరగా వచ్చింది, ఇంకా అవ్వలేదు. మనము పాకం ఎలా ఉండాలి అని అంటే లడ్డూలాగా ఇలాగ మనం రౌండ్ చేస్తే ముద్దలాగా అవ్వాలి. తర్వాత ప్లేట్కి వేసి మనం ఇలా కొట్టామనుకోండి టంగ్ అని సౌండ్ రావాలన్నమాట. ఇప్పుడు చూసారా, ప్లేట్ని వదిలేసింది కదా, ఇది ముద్దలాగా రౌండ్గా అవుతుంది కదా, సౌండ్ ఇస్తుంది చూడండి. తర్వాత ఈ ముద్దని మనం ఇలాగా లాగితే అది అలా కట్ అవ్వాలన్నమాట. కట్ అయింది కదా, ఇప్పుడు మనకి పాకం రెడీ అయిపోయినట్లు. నేను చాలా క్లియర్గా డీటెయిల్డ్గా చెప్పాను, చూపించాను. ఇది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని చేసుకోండి. ఇప్పుడు ఈ టైంలోనే మనం ఇలాచీ పౌడర్ వేసేసి కలిపేయండి. తర్వాత కొంచెం నెయ్యి కూడా, ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేస్తే మనకి ఆ పాకం లడ్డు చుట్టేటప్పుడు మనకి చక్కగా రౌండ్గా వస్తుంది. ప్లస్ లడ్డు కానీ ఆ నువ్వుల పట్టీ కానీ షైనింగ్ కూడా వస్తుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. స్టవ్ ఆఫ్ చేసే ముందు మళ్ళీ ఒకసారి చూస్తున్నాను అన్నమాట, టెస్ట్ చేస్తున్నాను పాకాన్ని.
దగ్గరకు వచ్చేసింది. ప్లేట్ నుంచి అట్లా మనకి విడి వస్తుంది. తర్వాత దాన్ని ఇలా తీసి మనం ప్లేట్‌కి వేసి కొడితే బాగా సౌండ్ కూడా వినిపిస్తుందన్నమాట. చూసారు కదా, అబ్జర్వ్ చేయండి మీరే. అలా సౌండ్ వస్తుందన్నమాట. ఓకేనా. ఇంక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ నువ్వుల్ని దీనిలో పోసేసి కలిపేద్దాము. పాకం కాలుతుంది, మీద పడుకోకుండా చూసుకొని కాస్త జాగ్రత్తగా చేసుకోండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఎలా అయినా చేసేయగలరు. కొత్తగా బిగినర్స్, లెర్నర్స్ వాళ్ళ కోసం చెప్తుంటానన్నమాట నేను చెప్పే ఈ టిప్స్ తోటి ఎవరు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా చక్కగా నీట్గా చేసేసుకోవచ్చు. ఈ కొలతలతోటి, ఈ పాకం నేను చూపించిన దాంతోటిను చక్కగా ఈజీగా. ఎక్కువ టైం కూడా పట్టదండి. ఇది ఒక 20 మినిట్స్ అలా చాలు. ఇలా మొత్తం అంతా కలిపేయండి. కలిపేసిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకుని, వేడిగా ఉంటుంది కాబట్టి ముద్ద చుట్టుకోవడానికి వాటర్ని పక్కన పెట్టుకుని ఉంచుకొని చెయ్యి తడుపుకొని అప్పుడు ఆ నువ్వులది దగ్గరికి ఇలా ముద్దలాగా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చూపించిన విధంగా నువ్వులన్నిటికీ కూడా పాకం పట్టేటట్టు బాగా ఇలా కలిపేసుకుందాము. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ముద్దలాగా తీసుకోండి. తీసుకుని రౌండ్ చుడితే చూసారా, మనం పాకం పర్ఫెక్ట్గా పట్టాం కాబట్టి కరెక్ట్గా మనకు లడ్డు ఇలా వచ్చేసింది. లడ్డూలు చుట్టుకోవాలనుకున్న వాళ్ళు ఈజీగా ఇలా చుట్టేసుకోవచ్చు. మీరు కనుక వేడి పట్టలేము అని అనుకుంటే పట్టీలు అవి వేస్తారు కదా, అట్లాగే నువ్వుల పట్టీ కూడా చేసేయచ్చు అనమాట. నువ్వుల చిక్కీ అది కూడా ఎలాగే ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ నాకు డయాస్ ఉందండి, దాన్ని నేను క్లీన్ చేసేసుకొని దానికి ముందుగానే ఆయిల్ రాసేసుకొని దాని మీద ఈ మొత్తం నువ్వులదంతా కూడా పాకుంది, నేను దాని మీద పోసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకుని ఆయిల్ రాసేసాను. ఇప్పుడు దీని మీద ఇంగ్రీడియంట్ వేసేస్తున్నాను. మొత్తం అంతా కూడా చక్కగా వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకోండి ఈవెన్గా రాకపోయినా కూడా పర్వాలేదు. మనం ఒక అప్పడాల కర్ర తీసుకొని, చపాతీ కర్ర ఒకటి తీసుకొని దానికి కూడా ముందుగానే ఆయిల్ అప్లై చేసేయండి. ఆయిల్ అప్లై చేసి దాంతో మనము చపాతీని ఎట్లా అయితే చేస్తామో అలాగే దీని మీద ఈవెన్గా మనం స్ప్రెడ్ చేసేద్దాం. చెయ్యి నాకు కాలుతుందండి, అందుకని చెప్పేసి తడుపుకొని ఇలా చేస్తున్నాను. ఫస్ట్ అయితే పొడిది పెట్టేశాను, ఆయిల్ అప్లై చేయలేదు. ఇంక మళ్ళీ వెంటనే ఆయిల్ అప్లై చేసుకొని ఇలాగ స్ప్రెడ్ చేస్తున్నాను. మనకి అంచులు అలా కట్ అయినా పర్వాలేదు, అంతా ఈక్వల్గా రావాలి అనేమీ లేదు కదా. ఇప్పుడు దీంతో ఇలాగా చేస్తూ ఉంటే స్ప్రెడ్ అవుతుంది. మీకు ఎంత మందానికి కావాలో చూసుకొని ఆ మందానికి మీరు దాన్ని స్ప్రెడ్ చేసుకోవచ్చు. వేడి మీద ఉండగానే మీరు చేయగలుగుతారు, లేకపోతే అది గట్టిపడిపోతుంది అనమాట. అలా చూసుకొని అంచులెమ్మటి లావుగా లేకుండా చుట్టూ స్ప్రెడ్ చేసుకొని చేసుకోండి. తర్వాత మనము చాక్తో కట్ చేసినప్పుడు ఆ మిడిల్లో ఉన్నదంతా కూడా మనకి చక్కగా స్క్వేర్ లాగా వస్తుంది. అంచులు పోతాయి కానీ అవి కూడా మనం తినేయచ్చు పక్కన పెట్టుకుని. ఇవైతే స్క్వేర్స్ లాగా వస్తాయి. చూసారు కదా, నేను చూపిస్తున్నట్లుగా ఇలాగ చేయండి, చక్కగా నీట్గా వచ్చేస్తుంది మీకు కూడాను. ఎవరైతే లడ్డూలు అలా వేడి పట్టలేము, మేము చేసుకోలేము అనుకున్న వాళ్ళకి ఇదొక టెక్నిక్ అనమాట. వేడి చల్లారిపోకముందే మనము కటింగ్ కూడా చేసేసుకుందాము. మనం పాకంలో కూడా నెయ్యి వేయటం వలన మనకి చక్కగా షైనింగ్ వచ్చింది. తర్వాత ఏమో చక్కగా ఈవెన్గా కూడా స్ప్రెడ్ అయిందనమాట. అంతేకాదు మనం ఈ చిక్కీని ఆరిన తర్వాత ఇలాగ విరుపుతున్నా కూడా చక్కగా సౌండ్ కూడా మనకి క్రిస్పీగా తెలుస్తూ ఉంటుందన్నమాట. అచ్చము స్వీట్ షాప్లో ఎలా అయితే ఉంటాయో అలాగే వచ్చినాయండి. మీరు కూడా ఈ కొలతలతోటి నేను చూపించిన విధంగా చేసుకోండి, మీకు కూడా అలాగే వస్తాయి. చాకుతోటి ఇలాగ కట్ చేసేసుకోండి. నేను కెమెరాని అడ్జస్ట్ చేసుకుంటున్నాను.
తర్వాత చాకుతోటి ఇలా అనేసేయండి. మరి లోపల వరకు తెగాలి అని కూడా ఏమీ లేదు. పైన గీతలు అలాగా పెట్టేసుకున్నా కూడా ఆరిపోయిన తర్వాత అవి ఇలా మనం ఇరిపినప్పుడు చక్కగా వచ్చేస్తాయి. ఇలాగా ఈక్వల్గా చేసేసుకోండి. వేడి చల్లారింది అంటే కనుక మీకు కటింగ్ రాదు, అందుకని వేడి మీదే చేసేస్తున్నాను నేను. ఇలా గీతలా గీసినా కూడా మనకి ఆరిపోయిన తర్వాత విరిపేటప్పుడు అవి స్క్వేర్స్ లాగా వచ్చేస్తాయి. అది కూడా నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. పిల్లలకైనా పెద్దలకైనా అందరికీ కూడా మంచి హెల్దీ రెసిపీ అండి. కాల్షియము బాగా రిచ్గా ఉంటుంది వీటిల్లోని. కంపల్సరీ రోజు ఎవ్రీడే 1 కానీ 2 కానీ చక్కగా హ్యాపీగా తినొచ్చు. ఇవి హెల్దీగా కూడా ఉంటుంది. మనం సంక్రాంతి పండుగ రోజుల్లో స్పెషల్గా చేసుకుంటాం కదా ఇవి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు కూడా ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పుడు ఒక 5 నుంచి 10 నిమిషాల లోపల ఇది ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత మనం వీటిని ఇలా తీసేద్దాము. చాకుతో జస్ట్ అలా లేపితే అంచులు లేసి వచ్చేస్తున్నాయి కదా. చూడండి, నేను ఎక్కడే వీడియో కట్ చేయకుండా మీకు లెంత్ అయినా పర్వాలేదు, మీకు వివరంగా క్లియర్గా అర్థం కావాలి అని చెప్పేసి నేను ఈ వీడియోని చేశానన్నమాట. చాలా హెల్దీ రెసిపీ. చక్కగా ఇంట్లోనే నీట్గా రెడీ చేసుకోండి. బయట బజార్లో షాపులో అంటే ఎలా చేస్తారేమో మనకు తెలియదు కదా. మనమైతే నీట్గా ఇంట్లో చక్కగా తయారు చేసుకుంటాము. ఒక 15 to 20 మినిట్స్లో ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గానే అయిపోతుంది. చూసారు కదా, అది తుంపుతుంటే కూడా మీకు కనిపిస్తుంది కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చాలా బాగా వచ్చినాయి. టేస్ట్ కూడా చాలా బాగుందండి, క్రంచీగా ఉన్నాయి. ఎన్ని రోజులైనా కూడా ఇవి మెత్తపడవు, క్రిస్పీగానే సాఫ్ట్గానే ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఇంట్లోని. నేను చూపించిన విధంగా మీకు కూడా వస్తాయి. మీకు ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఒపీనియన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే నా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది, దానిలో చాలా లింకులు నేను పేస్ట్ చేస్తాను, ఒకసారి విజిట్ చేయండి. చూసారా ఎంత క్రిస్పీగా క్రంచీగా ఉన్నాయో ఇవన్నీ కూడాను. చాలా సరదాగా ఉంటుందండి అవి తుంపుతున్నా కూడాను. పిల్లలకి ఇస్తే చక్కగా ఇలా తుంపి ఇచ్చేస్తుంటారు మీకు. చాలా బాగున్నాయి, చాలా చక్కగా వచ్చినాయి. నాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. ఫస్ట్ టైం చేసినా కూడా మీకు పర్ఫెక్ట్ కొలతలతోటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. పాకం కూడా చూపించాను. 1/2 కిలో నువ్వులకి 1/2 కిలో బెల్లం పడుతుంది. ఇవన్నీ కూడా ఒక బాక్స్కి తీసుకుని స్టోర్ చేసేసుకోండి. ఎయిర్ టైట్ కంటైనర్స్లో పెట్టుకోండి. లడ్డూలు కూడా చూసారు కదా ఎంత బాగున్నాయో, ఎంత షైనింగ్గా ఉన్నాయో. మనం నెయ్యి వేయటం వల్ల అలా వచ్చిందనమాట షైనింగ్. చాలా చాలా బాగున్నాయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.